గీ డ్రైయర్లకేనా ఇంతసేపు పైసలు ఇస్తావా అని అడిగింది. పాత బట్టలు కొంటాం, చిన్నోళ్ళై పెద్దోళ్ళై ముసలోళ్ళై అందరు బట్టలు కొంటాం, అన్ని రకాల బట్టలు కొంటాం. పాత బట్టలు కొంటాం అమ్మ, పాత బట్టలు కొంటాం, పాత బట్టలు చిన్నోళ్ళై. ఆగు తమ్ముడు ఆగక్కడ. డబ్బా రొట్టెలా నాకు ఒకటి ఇవ్వు. అగో నేను గొంతు పోయేటట్టు వరుతా అంటే ఎక్కింది డబల్ రొట్టెలా అంటుంది. అక్క డబల్ రొట్టెలు కాదు, నేను పాత బట్టలు కొంటా. ఏంది డబ్బా రొట్టెలు కావా? ఆలుగడ్డలా ఈ అక్కకు సౌండ్ స్పీకర్స్ లేనట్టున్నాయి. అక్క ఇవి పాత బట్టలు, నేను ఈ పాత బట్టలని కొంటన్నా. ఏంది తమ్ముడు నువ్వు? నేను డబ్బా రొట్టె ఇవ్వమనంటే నువ్వు వేసుకున్న బట్టలు ఇస్తా అంటున్నావు. బట్టలు ఎందుకు మాకు? డబ్బా రొట్టె ఇయ్యి, నాకు ఒకటి చాయ్ పెట్టుకొని అందులో పెట్టుకొని తింటా. అయ్యో అక్క, పొద్దున నాకు మంచిగానే తగిలినావు కదా. నేను డబల్ రొట్టెలు గిబ్బల్ రొట్టెలు అమ్ముతలేను. ఇగో నేను పాత బట్టలు కొంటాన్నా. నువ్వేమో డబల్ రొట్టెలు ఇయ్యి, నేను చాయ్లో పెట్టుకొని తింటా అనుకుంటా అంటున్నావు. నేను డబల్ రొట్టెలు అమ్ముతలేను, ఇవి పాత బట్టల్ని కొంటాన్నా. ఏం చేద్దామంటవా? ఓహో బట్టలు అమ్ముతున్నావా? అయ్యో అక్క, నీ వల్ల నాకు పిచ్చి లేస్తాను పొద్దున. నేను బట్టలు అమ్ముతలేను, పాత బట్టలు కొంటానా. ఏంది గంత కోపానికి వస్తాను? నాకేమన్నా చెవుడనుకుంటున్నావా? నా చీర మీ అమ్మకి అన్న ఎందుకు ఇస్తా? నేను ఇక ఎట్లా కనబడుతున్నా? బాగా మాట్లాడుతున్నావు. ఊరి దేవుడు, ఇది మామూలు చెవుడు కాదు, చాలా ముదిరిపోయింది. నేనట మా అమ్మ కోసం చీర అడిగినట. ఇంకోసేపు ఉంటే నేను ఇక ఆస్తులే అడిగినా అంటదిగా. నేను ఇక్కడ ఉండ జంపు జల అని. అయ్యో గట్ల పోవాడుతీవి తమ్ముడు. ఆగు తమ్ముడు, ఆగు అక్కడ. అమ్మో అన్నావు. నేను ఆగుదే, నువ్వు ఇంకేమేమి అడుగుతా అన్నావు. బట్టలు కొంటానమ్మా, బట్టలు కొంటాను, పాత బట్టలు, చిన్నోళ్ళై పెద్దోళ్ళై ముసలోళ్ళై. బట్టలు కొంటానమ్మా, బట్టలు కొంటాను, పాత బట్టలు కొంటానమ్మా, పాత బట్టలు కొంటా, బట్టలు కొంటా, చిన్నోళ్ళై పెద్దోళ్ళై ముసలోళ్ళై పాత బట్టలు కొంటా. ఉన్నాయా అన్న పాత బట్టలు? బట్టలు అయితే ఏం లేక ఒకటైతే ఉన్నది. ఒక్కటి కాదన్నా, ఒక చిన్న ముక్కున్నా కానీ కొంటా. పోయి తీసుకురాపో. అయితే ఆగపోయి తీసుకొస్తా ఇంట్లో పోయి. సరే తీసుకురాపో. అబ్బా మంచిగా ఒక గిరాకీ వచ్చింది. ఇగో తమ్ముడు, ఇది ఏంటిదన్నా? ఇది తమ్ముడు మా తాతది బుడ్డగోసి. ఏంటి బాబన్న ఇంకోసారి? మా తాతది బుడ్డగోసి. ఏంది బుడ్డగోష? అసలుకి మీ తాత ఉన్నాడా పేండా? డబ్బు వాసన వస్తుంది. మా తాత ఎప్పుడు 20 ఏళ్ళ కిందనే వేయండి తమ్ముడు. నేనే మొన్నటిదాకా మా తాత గుర్తుగా మంచిగా వాడుకొని నీకు ఇచ్చేసినగా. మీ తాత వాడింది కాక ఇంకా నువ్వుతో వాడినవా? వాక్ అంటాను. పాత ముక్కైనా కొంటాను, చిన్న ముక్కైనా కొంటాను. సరే దీనికి ఎంత వస్తావు? ఇక దీనికేమత్తాయి? ఎన్నో సంవత్సరాలు వాడిరు కదా, ₹1 లేదా ₹2 వస్తాయి. అట్లయితే నాది నాకు ఇంకో కొన్ని రోజులు వాడుకుంటా. సరే ఇక లాస్ట్ ₹10 ఇస్తా, ఇచ్చేయిగా. ఇక పొద్దున బేరం నీదే ఫస్ట్. ఏం చేద్దామంటవా? సరే ఇగో ఇక తీసుకో. మా తాత గుర్తింపు ఇది. ఇక గబ్బు వాసన వస్తుంది. ఇక సంచులు వేసుకున్నాక ఇస్తా. ఎన్ని సంవత్సరాలు వాడి ₹1 ₹2 దానికి ₹10 ఇచ్చుడు అవుతుంది.
ఇంకా మా తాత నాకు పొద్దు మంచిగా గోసి ఇచ్చిండు. గోసి నమ్మినాక మళ్ళీ 10 రూపాయలు కూడా అప్ప చెప్పినట్టు అయింది నాకు. నేను పోతాను ఇక. సరే ఇక ఓ రైట్ తమ్ముడు. ఏ గోషి గట 10 రూపాయలు అయినాయి. ఏ పోదాం. పాత బట్టలు కొంటామమ్మ, పాత బట్టలు కొంటాం. చిన్నోళ్ళే పెద్దోళ్ళే ముసలోళ్ళే కొంటామమ్మ. పాత బట్టలు కొంటా, పాత బట్టలు బట్టలు కొంటా. నిన్నే పిలిచే వినబడుతుంది అక్కంచె తెలుసుకుంటా వస్తానా? అయ్యో వినవలేదన్నా, వినబడితే ఆగబోదునా? అవునా వినవాలేదా? సరే అయితే గాని ఈ పాయింట్ కొంటావా? కొంటన్నా. ఈ పాయింట్ మీ తమ్ముందా? ఏ ఇది నాదే, మొన్నటికి వేసుకున్నా గానీ ఇక పడతలేదు నాకు, అందుకనే అమ్ముతానా. ఏంది ఇది? నీ మొన్నటి రాక వేసుకున్నావా? నువ్వు ఎంత ఉండవు, ఇది ఎంత ఉంది? ఇది ఏదో కష్టపడి వేసుకున్నా, ఇప్పుడు అత్తలేదని అమ్ముతాను ఇక. నువ్వు గ్రేట్ అన్నా. గింత చిన్న పాయింట్ నువ్వు షార్ట్ లాగా వేసుకున్నా అంటే ఇక నీకు మొక్కాలన్నా. ఇంకా దీనికన్నా షార్ట్ అన్నా పెద్దగా ఉంటది. చెప్పేవరా? ఇక ఏం చేద్దాం తమ్ముడు, టైము. సరే గాని ఈ పాయింట్కి ఎంత ఇస్తావు? దాంట్లో ఏముందన్నా, ఏం లేదు. దానికి వచ్చేసి 2 రూపాయలు వస్తాయి అంతే. ఏంది? 2 రూపాయలేనా? నేను 20-30 వస్తాయి అనుకున్నా. మంచి ఎండకు థమ్స్అప్ తాగదాం అనుకున్నా. అది ఇప్పుడే షోరూమ్ నుంచి వాళ్ళు పట్టుకొచ్చినావా? ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. అది ఇప్పుడే బట్టల షోరూమ్ నుంచి వెళ్ళి పట్టుకొస్తానవా? చూడు ఎంత మంచిగా ఉన్నదో, కలర్ వెళ్ళిపోలే. సరే కానీ తమ్ముడు లాస్ట్ ఎంత ఇస్తావు చెప్పు. ఇక లాస్ట్ 5 రూపాయల కంటే ఎక్కువ రావు. ఇక 5 కాదు కానీ లాస్ట్ 20 రూపాయలు ఇచ్చే, మంచి థమ్స్అప్ తాగుతా. ఇక సరే బట్టు, నాకు భలే గిరాకీలు దొరుకుతానే ఇయ్యాల. ఇక పాయింట్ తీసుకో. ఆగు. అవా చూస్తే పైసలు బాగానే ఉన్నాయిగా, ఇంకో 20 రాదు. నా దగ్గర ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఇయ్యన్నా. ఇంకా నేను ఊర్లో మొత్తం తిరిగి బట్టలు పడి వాళ్ళకి పైసలు ఇయ్యద్దా? సరే 20 ఇయ్యి. ఇగో నేను పోతాను ఇక, పాయింట్ ఆడ పెట్టినా. బాలే హుషారున్నాడు. ఇంకో 20 ఇస్తే ఏమైద్ది అంటాడు. పాత బట్టలు కొంటా అమ్మ, పాత బట్టలు కొంటా. అసలు మా వాళ్ళు 2 చాక్లెట్లు కొందామంటే 2 రూపాయలు ఇస్తలేరు అసలుకి. పాత బట్టలు కొంటామమ్మ, పాత బట్టలు. చిన్నోళ్ళే పెద్దోళ్ళే ముసలోళ్ళే పాత బట్టలు కొంటామమ్మ, పాత బట్టలు చెప్పు తమ్ముడు, ఇక్కడ ఉన్న బట్టలన్నీ వేసేడేనా? మరి నన్నెందుకు ఆపినావు తమ్ముడు? నువ్వు పాత బట్టలు ఎవ్విచ్చినా పైసలు ఇస్తావా? చిన్న దాని నుంచి మొదలు పెడితే పెద్ద దాని వరకు నువ్వేదాన్ని అది పాతది అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా పైసలు ఇస్తా. నిజంగా ఇస్తావా అన్న? మరి నువ్వు అవి ఏం చేస్తావు తమ్ముడు? అది పెద్ద సీక్రెట్ బిజినెస్. నీ దగ్గర బట్టలు ఉన్నాయా? ఉంటే పోయి లేపో, నేను నీకు పైసలు ఇస్తా. సరే మరి నేనేం తెచ్చినా నాకు పైసలు ఇవ్వాలి. ఏం చేద్దామంటవా? నువ్వు తెచ్చేది ఏం లేదు కానీ ఊకలే అంటాను. నువ్వైతే బట్టలు లేపో, నేను డబ్బులు ఇస్తా. సరే ఒక్క నిమిషం అండి, ఇప్పుడే పోయేస్తా. One minute later. ఇగో అన్న. ఈ డ్రైవర్లకేనా ఇంతసేపు పైసలు ఇస్తావా అని అడిగింది. అన్న నా దగ్గర ఉన్నాయి గవ్వే 2 పాత డ్రైవర్లు. నన్ను తొందర షాప్ పోయి చాక్లెట్లు కొనుక్కోవాలి, డబ్బులు. ఈ రెండింటికి ఏమొస్తాయి? అంత 2 పడ్డాయి. 1 రూపాయి వస్తుంది అంతే. ఎన్ని రూపాయా? నోరు గంటగానం తెరవకు తమ్ముడు, దోమలు వస్తాయి. రూపాయి వస్తుంది, రూపాయి నాకు. అబ్బా నాకు 2 చాక్లెట్లు కావాలి, 2 రూపాయలు ఇవ్వవా? కావాలంటే నువ్వు మళ్ళీ వచ్చిన రోజు ఇప్పుడు నేను వేసుకునే డ్రైవర్
చినిగిపోతే మళ్ళీ వచ్చిన రోజు ఇస్తా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. నేను వేసుకున్న డ్రైయరు పాతగా అవుతుంది ఇస్తా. అంత డ్రాయర్ల కథ నేనా? ఒక్క అంగిచ్చేది లేదు, పాయింట్ ఇచ్చేది లేదు. సరే సరే ఇక ఆగు, 2 రూపాయలే ఎత్తిగా. ఇలా భలే గిరాకులు దొరుకుతున్నాయి. ఇగో నీ 2 రూపాయలు. సరే ఇక నేను పోతున్నా. నాకు 2 రూపాయలు వచ్చినాయి. బట్టలు